ఒక అందమైన అడవిలో పెద్ద చెట్ల మధ్య రాజులాంటి సింహం చల్లని నీడలో హాయిగా నిద్రపోతుంది. అప్పుడే ఒక చిట్టి ఎలుక ఆడుకుంటూ అనుకోకుండా సింహం మీదుగా పరిగెత్తింది. సింహం ఒక్కసారిగా లేచి గిర్రని గర్జించింది. తన పెద్ద పంజాతో ఎలుకను పట్టుకుంది. ఎలుక భయంతో వణికిపోతూ, అయ్యో సింహరాజా, దయచేసి నన్ను వదిలేయండి, నేను చిన్నదారిని, మీకెప్పుడైనా సహాయం చేస్తాను. సింహం నవ్వింది. నువ్వు నాకు సహాయమా అననుకుని కాని దయతో ఎలుకను వదిలేసింది. ఎలుక సంతోషంగా ధన్యవాదాలు సింహరాజా అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం అడవిలో నడుస్తూ ఉండగా వేటగాళ్ల వలలో చిక్కుకుంది. సింహం ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేకపోయింది. సహాయం సహాయం అని గర్జించింది. ఆ శబ్దం విని చిట్టి ఎలుక వెంటనే అక్కడికొచ్చింది. ఇది నా అవకాశం అననుకుని తన చిన్న పళ్లతో వలని కొరికింది. చూస్తుండగానే వల చినిగిపోయింది. సింహం స్వేచ్ఛగా బయటపడింది. సింహం ఆనందంగా, నువ్వు చిన్నదివే అయినా ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడావు అని చెప్పింది. ఎలుక నవ్వుతూ, చిన్నవాళ్లు కూడా పెద్ద సహాయం చేయగలరు కదా అని చెప్పింది. నీతి: ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు.